ప్రతి భారతీయుడు గర్వించే వ్యక్తి అంబేద్కర్ అని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి కొనియాడారు. దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉందంటే దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక సమతా సంకల్ప మహోత్సవంలో భాగంగా స్థానిక అంబేద్కర్ జంక్షన్లోని బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారీ మానవహారాన్ని నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ దేశంలో సుస్థిర పాలన సామాజిక అభివృద్ధి అంబేద్కర్ విరచిత రాజ్యాంగం వల్లే సాధ్యమైందని అన్నారు. రానున్న రోజులను దృష్టిలో పెట్టుకొని సమానత్వం తేవాలి. అతి పెద్ద భారతదేశం తారతమ్యాలు లేకుండా ఉండాలని అవసరమైన వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ సమానత్వాన్ని రచించారు. ప్రభుత్వాలు మారాయి, పరిపాలనా విధానం మారింది. పాత పరిపాలనా కార్యక్రమాలు చేసినప్పటికీ రాజ్యాంగం మాత్రం ఎక్కడ చెక్కు చెదరలేదంటే ఎంత స్ఫూర్తిదాయకంగా ఎంత పటిష్టంగా ఆ రోజు ఆయన రాజ్యాంగాన్ని రచించారన్న విషయం మనకు అర్థమవుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం పరిపాలన సాగించాలంటే దిశ నిర్ణీతం కావాలి. ఆనాటి పెద్దలు అంతటి జ్ఞాని, అంతటి మహోన్నతమైన వ్యక్తి ఎవరని ఆలోచన చేస్తుంటే అంబేద్కర్ గారు అందరి దృష్టిలో పడి ఆయన అయితేనే రచించారు. ప్రభుత్వాలు మారాయి, పరిపాలనా విధానం మారింది. పాత పరిపాలనా కార్యక్రమాలు చేసినప్పటికీ రాజ్యాంగం మాత్రం ఎక్కడ చెక్కు చెదరలేదంటే ఎంత స్ఫూర్తిదాయకంగా ఎంత పటిష్టంగా ఆ రోజు ఆయన రాజ్యాంగాన్ని రచించారన్న విషయం మనకు అర్థమవుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం పరిపాలన సాగించాలంటే దిశ నిర్ణీతం కావాలి. ఆనాటి పెద్దలు అంతటి జ్ఞాని, అంతటి మహోన్నతమైన వ్యక్తి ఎవరని